హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే గివ్ అవే రన్ అవుతుందండి మన ఛానల్లో వచ్చేసి, సో తప్పకుండా ఫాలో అవ్వండి. నేను వీడియో చేస్తూ ఉంటే మనీ కోసం పార్టిసిపేషన్ చేయండి అనేసి అన్నాను. సారీ ఫ్రెండ్స్, అంటే మనీ కోసం అని కాదు, ఎవరికైనా ఇంతమందిలో విన్ అయితే బాగుంటుంది కదా అనేసి ఉంటుంది. అసలు టాపిక్ ఎందుకు రాలేదో నాకు తర్వాత ఫీల్ అయ్యాను కామెంట్స్ చూసి. సో అలా ఆ ఉద్దేశంతో నేను ఏం అనలేదండి. సో విన్ అవ్వాలనే ఉద్దేశంతో పార్టిసిపేట్ చేయండి. గిఫ్ట్ చిన్నదా పెద్దదా, మనీ ఎక్కువ తక్కువ అనేది కాకుండా మనం విన్ అయితే ఆ థ్రిల్లింగ్ బాగుంటుంది కదా. సో అది కరెక్ట్, చాలా మంది అది కామెంట్ చేశారు. తర్వాత అరే ఇది ఎలా మిస్ అయ్యాను అనేసి నాకు అనిపించింది అన్నమాట. సో చాలా మంది మళ్ళీ ఒకరిద్దరు పెట్టారు కామెంట్, ఎలా పార్టిసిపేషన్ చేయాలి నాకు అర్థం కాలేదు, తెలియలేదు అనేసి అన్నారు. ఏం లేదు, నిశాంత్ అనుకుంటా పెట్టింది కామెంట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలండి, అంటే సబ్స్క్రైబ్ ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. రెడ్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 3 ఆప్షన్స్ ఆల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్టు పూర్తిగా. అండ్ నెక్స్ట్ ఈ 1 వీక్ వరకు నేను పెట్టే వీడియోస్కి కంపల్సరీ లైక్ చేయాలి, వీడియో మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలి, షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎనీవన్ ఎవరికైనా షేర్ చేయాలి. అలాగే ప్రతి వీడియో కింద కామెంట్ చేయాలి. నేను అన్నీ అంటలేను, ఈ 1 వీక్ పెట్టే వీడియోస్కి మాత్రమే ఈ రూల్స్ అనేవి పాటించాలి. 3 రూల్స్ నేను చెప్పింది, మరి ఎక్కువ ఏం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం, ఇవే అండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వచ్చు, ఉన్న వాళ్ళు మాత్రమే, యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఇవే అండి రూల్స్ వచ్చేసి. ఓకే, అండ్ ఈ రోజు అయితే చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను, బతుకమ్మ వ్లాగ్ అండి. కాకపోతే మేము పోయిన అమావాస్యకి చేసాం కదా లాస్ట్ మంత్. సో కొంతమంది ఏమన్నారంటే చేసినా కూడా ఈరోజు చేసుకోవచ్చు అన్నారు, కొంతమంది వద్దన్నారు. సో ఆ కన్ఫ్యూజన్లో మేము ఈరోజు అయితే చేయట్లేదు. బట్ ఈసారి అయితే చాలా డల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా అందరితో పాటు మేము కూడా చేసేది, ఈ అధిక అమావాస్య రావడం ఏంటో, ఈ కన్ఫ్యూజన్ ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు. కాకపోతే మా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా పోయినసారి చేశారంట, అంటే పోయిన మంత్ చేశారంట, ఈసారి చేయొద్దు అన్నారంట. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో, సో వాళ్ళు చేయొద్దు అన్నారు. మాకు కూడా కాల్ చేసి వాళ్ళు వద్దన్నాక మళ్ళీ మనం చేస్తే బాగుండదు కదా. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా పాటిస్తే అలా పాటించాల్సి వస్తుంది కదా వాళ్ళ మధ్యలో ఉన్నందుకు. సో అలాగే మేము మొన్న చేసిన వాళ్ళమైతే ఈరోజు చేయట్లేదు. కాకపోతే ఈవినింగ్ మా దగ్గర బాగా బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం మేమందరం కలిసి. అది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను, చూసేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. పక్కన 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఫస్ట్ వన్ ఆన్ క్లిక్ చేస్తే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. చలో వీడియోలోకి. ఓకే ఫ్రెండ్స్, అలాగే గివ్ అవేలో చాలామంది పార్టిసిపేషన్ చేస్తున్నారనేసి పెట్టారండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ మీరందరూ కూడా బతుకమ్మ ఈరోజు చేశారా లేదా, ఎంగిల్ పూల బతుకమ్మ అనేసి నా కామెంట్లో షేర్ చేయండి. ప్రతిసారి ఫస్ట్ బతుకమ్మ చాలా హ్యాపీగా మంచిగా చేసేది, కాకపోతే మొన్న చేసాం కదా, ఈసారి చేయాలా వద్దా అనేసి లాస్ట్కు వద్దా అనేసి ఆగిపోయాము. బట్ అస్సలు మంచిగా అనిపించలేదు. కాకపోతే పండుగే కదా, సో అందుకే బయట మొత్తం క్లీన్ చేసేసి, అంటే చల్లేసి అమ్మ ముగ్గులు పెడుతుంది అన్నమాట. సో చాలా బాగా వేసేసింది ఈరోజు, ముగ్గులు చాలా వేసేసింది. అలాగే ఫ్లవర్స్ చూసారు కదా, ఇక్కడ చాలా వచ్చేసాయి. ముగ్గు వేస్తుంటే పక్కన కనిపించాయి అనేసి కొద్దిగా షూట్ చేశాను అన్నమాట. అంటే సద్దుల బతుకమ్మ ఇంకా చాలా బాగా చేస్తాం కదా, ఎంగిలి పూల బతుకమ్మ అంటే సింపుల్గానే ఉంటుంది. అయినా ఈ పండుగ అంటే అసలు ఊర్లోనే మంచిగా అనిపిస్తుంది, తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఈ పండుగ ఇది ఇట్లా ఉంటుంది అనేసి. సిటీలో ఉండి మా దగ్గర కూడా అసలు అంతా ఉండదు, అందరికీ ఫోన్లు చేసి కనుక్కోవడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టబ్లో వచ్చేసి బచ్చల కూర పెట్టింది అమ్మ వచ్చేసి. అలాగే ఇంకేం పెట్టింది, మిర్చి కూడా పెట్టినట్టుంది. అవన్నీ ఏనుకున్నాయి. అలాగే బచ్చల కూర చూసారు కదా, మంచి ఇగురు వచ్చేసింది. అండ్ ఇక్కడ గడి గులాబీ ఏంటంటే ఆ రాళ్ళ సందులోనే ఇరికిపోయింది అది కొమ్మ.
ఏనుకుంది. అలాగే ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయి. అలాగే ఇవి గోరెంట అండి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అప్పుడు తెచ్చాను. అవన్నీ మంచిగా ఏనుకున్నాయి. ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయి, వైట్ అలాగే పింక్, బేబీ పింక్, డార్క్ పింక్ కూడా వచ్చేసింది. మంచిగా అనిపించింది ఈరోజు పూసేసరికి. సో అందుకే మీతో షేర్ చేసేసాను. మార్నింగ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట బయట. ఇంకా కామెంట్లో అడిగారు ఎలా సెలెక్ట్ చేస్తారు, కామెంట్స్ విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేసి అన్నారు కదా. ఒకటి ఉంటుందండి, అలాగే మీకే ఇస్తాను చాయిస్ వచ్చేసి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ విధంగా నేను చూస్ చేస్తాననేసి. నేను అనుకున్న విధంగా వద్దంటారా ఇంకా వేరే ఆప్షన్ కూడా ఇస్తాను. ఏదనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి అన్నమాట. సో ఎవరు ఎక్కువ దేనికి ఓకే అంటారో చూసేసి నేను అది డిసైడ్ అవుతాను. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అందరికీ గివ్ అవే రూల్స్ అయితే అర్థమైంది కదండి. చాలా వరకు ఏంటంటే నేను అనౌన్స్మెంట్ చేసిన వీడియో దగ్గర పార్టిసిపేషన్ చేస్తున్నామనేసి పెట్టారు. ఓకే అక్కడి వరకు అయితే. కాకపోతే ఏంటంటే నేను 1 వీక్ వరకు అని చెప్పాను కదా. ఈ 7 డేస్లో నేను పెట్టే వీడియోస్కి ఏ వీటికైనా ప్రతి వీడియోకి కూడా కామెంట్ ఉండాలి. అంటే ఆ వీడియోకి సంబంధించింది కంపల్సరీ కామెంట్ ఉండాలి. ఈ కామెంట్స్ తోటే విన్నర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో కంపల్సరీ అయితే పార్టిసిపేషన్ చేసే వాళ్ళు కామెంట్ అయితే చేయండి ప్రతి వీడియోకి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్, లైక్, షేర్. అండ్ నెక్స్ట్ అయితే ఏమైంది, పూజ కూడా చేసేసుకున్నాను. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి తినేస్తున్నాము. మా హస్బెండ్ డ్యూటీ నుండి వచ్చేసరికి నేనైతే రెడీగా పెట్టేస్తానన్నమాట. సో తను వచ్చి తినేటప్పుడే మేము కూడా అందరం కలిసి తినేస్తాము. అందరం కలిసి తింటేనే బాగా అనిపిస్తుంది కదా. సో అలా 12:30కి వాళ్ళకి బయటకు వచ్చేస్తారన్నమాట ఆఫీస్ నుండి. 1 వరకు ఇంటికి వచ్చేస్తారు. 1:30 వరకు లంచ్ అయిపోతుంది. సో ఆ టైంలోనే మేము అందరం కలిసి తినేస్తాము. ఇది కూడా కొద్దిగా షూట్ చేసేసాను ఈరోజు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి సజ్జలండి. సజ్జలతోటి ఈరోజు సజ్జ ముద్దలు అంటారు, బట్ నేను సజ్జ లడ్డూలు అనేసి చెప్తాను. ఓకేనా? ఇవి ఈరోజు చేస్తున్నాము. మేము బతుకమ్మ ఎలాగో చేస్తలేం కదా, అలాగే మీకు ఒక స్వీట్ బతుకమ్మ స్పెషల్ది షేర్ చేద్దాం అనేసి అనుకొని ఈరోజు చేస్తున్నాను అన్నమాట. కాకపోతే ఇది సద్దుల బతుకమ్మ రోజు చేస్తారండి. సద్ద ముద్దలు వచ్చేసి మేము ఈరోజే చేస్తున్నాం అనేసి అలా అనుకోకండి, మీకోసమే ఈరోజు చేయాల్సి వచ్చిందన్నమాట. ఓకేనా? ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి డ్రైగానే. మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఓకే, మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ అంటే మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండే విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మేమైతే అందాజగానే చేస్తున్నాము. 1 కప్పు సజ్జలకి 1 కప్పు బెల్లం తీసుకున్నాము, తురుము వచ్చేసి. సో ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. మేమైతే ఎక్కువ ఏం చేయట్లేదు. సో ఎప్పటి నుండో ఉన్నాయి సజ్జలు వచ్చేసి, అవి నేను దోశల కోసం తీసుకున్నాను. సో కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు, అలాగే పండుగ కూడా వచ్చేసింది కదా, సద్దులకి చాలామందికి ఉపయోగపడుతుంది కదా అనేసి ఈరోజు చేసేసామన్నమాట. ఓకే, ఇది వచ్చేసి కొద్దిగా గట్టి పాకం, మరీ గట్టిగా కాదు, మనకి వీడియోలో చూపించిన విధంగా వాటర్లో వేస్తే ఆ విధంగా కావాలన్నమాట. సో ఆ విధంగా అయ్యేంతవరకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసారు కదా, వాటర్లో వేస్తే ఇలా మనకి ముద్దలాగా రావాలన్నమాట. సో అప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది, చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న సజ్జల్ది పౌడర్ ఉంది కదా, వేయించినవి. సో ఆ పౌడర్ వేసేసుకోవాలి, పొడిని. అండ్ స్టవ్ అప్ చేసేసి ఫాస్ట్గా మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే చల్లారిన కొద్దీ ఇవి గట్టి పడుతూ ఉంటుందన్నమాట. పాకం వచ్చేసి ముద్దలు చుట్టుకోవడానికి వీలవ్వదు. సో ఫాస్ట్గా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటాయి. ఇంకా అలాగే ఇలాచీ కూడా వేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను, పాకంలోనే వేసేసుకోవాలి.
ఓకే, చూసారు కదా ఎంత బాగా రౌండ్గా వచ్చేస్తున్నాయి, అంటే మనకు పర్ఫెక్ట్గా ముద్దలు అనేవి వస్తున్నాయి. ఇంకా మీకు ఇందులో ఇష్టం ఉంటే పల్లీలు వేయించిన పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా అయితేనే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయండి. సో చూసారు కదా, ఒక 5-6 అలా అయ్యాయి. చిన్నవి చేసేసాము, చాలా బాగా వచ్చేసాయి పర్ఫెక్ట్గా. సో ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ సద్దుల బతుకమ్మ రోజు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాక్ చేసేసి మేము బతుకమ్మ దగ్గరికి వెళ్తున్నామండి. అందరు ఆడుతారన్నమాట. సో మేము మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదా, సో ఆ ప్లేస్లోనే, కాకపోతే మేము చేయలేదు కదా, చేయకున్నా సరే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఆడి వద్దామనేసి మేమైతే ఈ విధంగా రెడీ అయిపోయాము. అండ్ రెడీ అయిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను, అసలు వీలవ్వలేదు. సో చీకటి కూడా అయిపోయింది. మేము వచ్చేసి 6:30కి అలా బయలుదేరి వెళ్ళిపోతున్నాము. అమ్మ, నేను, పిల్లలు, అలాగే రేణుక వాళ్ళు నడిచే వెళ్తున్నాము. బండి మీద వెళ్ళొచ్చు, బట్ ఇలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా అనేసి అలా వెళ్తున్నాము. అండ్ నేను పెట్టుకున్న నెక్ సెట్ అది ఉంది కదా షార్ట్, అది మీషోలో తీసుకుందండి. ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా, బాగుందా అనేసి కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ చూసారు కదా మా రోడ్స్ అలా అసలే సైలెంట్గా ఇలా ఉంటాయి, పక్కకు అన్ని చెట్లు. బట్ మేమైతే డేర్ చేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. బాగానే అనిపించింది, మధ్యలో అయితే ఏం భయం కాలేదు, లైట్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం లైట్స్ పెట్టేశారు. మార్నింగ్ నుండి ఫుల్ సాంగ్స్ అన్నమాట, బతుకమ్మ సాంగ్స్. అవి వింటుంటేనే ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆడాలి అనేసి అనిపించేది. అందుకే నేను ఈరోజు వాయిస్ ఏమి ఇవ్వలేకపోయాను, సౌండ్ వస్తుంది కాబట్టి. అండ్ ఈ డెకరేషన్ ఇవన్నీ చూసిన తర్వాత అబ్బా చాలామంది వస్తారేమో, బాగా ఆడతారేమో చాలాసేపు, మేము కూడా ఉండొచ్చు అనేసి అనుకున్నాము. కాకపోతే పోయిన తర్వాత ఏమైందంటే చాలా తక్కువ మంది వచ్చారండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఏమో చాలా వరకు ఏంటంటే వాళ్ళు చేసేసుకొని ఇంటి ముందే ఆడేసి చెరువులో వేసేసారు, ఇక్కడికి తీసుకురాకుండా. సో అందువల్ల తక్కువ మంది వచ్చినట్టు కనిపించింది. సో ఈరోజు మార్కెట్ కూడా ఉండే అన్నమాట. సో చూసారు కదా చాలాసేపు 7 అవుతుంది, ఇప్పటి వరకు మార్కెట్ అలాగే ఉంది. ఓకే, వచ్చేసామండి. ఈ గ్రౌండ్లోనే అన్ని బతుకమ్మలు అందరు తీసుకొని వచ్చి ఆడుతూ ఉంటారు. మంచి సాంగ్స్ కూడా పెట్టారు, బట్ పెడితే కాపీరైట్ వస్తుంది కదా. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఆడుతూ ఉన్నారు. వాళ్ళు మేము వెళ్ళగానే రండి రండి అనేసి అన్నారు. బట్ ఏంటంటే తక్కువ మంది ఉన్నాం కదా, అలాగే పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. సో కొద్దిసేపు అయినాక వెళ్దాం అనేసి మేము ఆగి కొద్దిసేపు వీడియో తీసాము. అండ్ ఈ సాంగ్స్ వస్తుంటే ఆడకుండా ఉండడం అయితే చాలా కష్టం కదా, ఆటోమేటిక్గా వెళ్ళాలి ఆడాలని అనేసి అయితే కంపల్సరీ అనిపిస్తుంది. నాకైతే ఇంకా ఇష్టం అన్నమాట. ఇంకా న్యూ సాంగ్స్, డీజే సాంగ్స్ పెడితే బాగుండు, మంచిగా డ్యాన్సులు వేద్దాం అనేసి అనుకున్నాము. ఓల్డ్ సాంగ్సే పెట్టేశారు చాలాసేపు. అండ్ నేను రేణుతో కూడా వెళ్తున్నాము, అమ్మకి ఫోన్లో అవన్నీ ఇచ్చేసి. సో మేము కూడా కొద్దిసేపు ఆడేసాము.
ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈరోజు వీడియో ఇంతే. సో చాలా డల్గా అయితే అనిపించింది, అంతగా ఇదివరకు చేసుకున్న బతుకమ్మ లాగైతే అస్సలు లేదు. బట్ ఏదో సింపుల్గా ఇలాగైతే అయిపోయింది మా దగ్గర వచ్చేసి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.